వయోవృద్ధుల వేధింపులు నివారణ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీత మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జిఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రులపై కొందరు పిల్లలు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. దీంతో శారీరకంగా మానసికంగా తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటువంటి వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా మాజీ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ పలు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం వృద్ధులకు పళ్ళు రొట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బండారు లతాకుమారి, హరి తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వివక్షలకు గురవుతున్నారు. అంటే శారీరకంగా అంటే కొడుకులు కొట్టి శారీరకంగా కొట్టి బాధపెట్టి ఇంట్లోంచి గెంటేయటం అలా చేయటం ఇదంతా కూడా జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ తీసేసుకొని ఇంట్లోంచి బయటికి గెంటేయటం, నిర్లక్ష్యం చేయటం అంటే వాళ్ళకి మందులు కానీ సరైన ఫుడ్ కానీ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేయటం, ఇలాంటివన్నీ కూడా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ 2011 ఏదైతే ఈ మార్చి జూన్ 15 ఉందో ఆ రోజున గుర్తించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వృద్ధుల సంరక్షణ కోసం కేవలం ఇది ఉద్దేశించబడి వృద్ధుల సంరక్షణ కోసం ఈ దినోత్సవం ఉంది. ఇలాగ నిర్లక్ష్యం చేయటం కూడా మానవ హక్కులను ఉల్లంఘించటమే. దీనివల్ల మీరు చట్టాలను కూడా మీరు ఆశ్రయించవచ్చు. మీకు ఆర్డీఓ గారు కానీ అలాగే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ఇవన్నీ కూడా మీ బాధలు ఏమైనా చెప్పుకుంటుంటే చట్టపరంగా కూడా మిమ్మల్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఈరోజు మనందరూ చూస్తున్నాం, పిల్లల విషయానికి వచ్చేటప్పటికి బాధ్యతలు అనేటువంటి మర్చిపోయి కనిపించినటువంటి తల్లిదండ్రులు ఈ రోజున వారు పట్టించుకోకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాలను అర్పించి ఉన్నత స్థాయికి తీసుకొస్తే వృద్ధాప్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి బాగోగులు చూడకుండా తమ స్వార్థాన్ని చూసుకోవడం అనేటువంటిది కూడా కఠినంగా చూసినట్లయితే చట్ట ప్రకారం చూసినట్లయితే కాదు. ఆ విధంగా ఇటువంటి ఎవరైనా సరే ఈ అబ్యూజ్కు గురైనటువంటి వారికి సంబంధించినటువంటి హక్కుల గురించి అదేవిధంగా వారి తరఫున మా మండల న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఈ యొక్క వారికి కావాల్సినటువంటి లీగల్ అసిస్టెన్స్ అనేది కావాల్సిన అన్ని కూడా అందించినటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించడానికి ఇచ్చేసినటువంటి వారు